నాకేం భయం. ఏడికి రమ్మంటావో చెప్పు, ఎప్పుడు రమ్మంటావో చెప్పు, పక్కా వస్తా, నా తడాకేందో చూపిస్తా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అని సవాళ్ళు ఇసురుతారు. గట్లనే వాళ్ళన్నా బట్టగాల్చి మీదేస్తే ఏ తప్పు చేయకుంటే ఆ మాత్రం రుబాబు ఉంటుంది మళ్ళా. అంతేగాని నేను రాను, నన్ను ఏడికి పిలవద్దు, నేను చెప్పిందే మీరు వినాలే, నేను చేసిందే కరెక్ట్ అంటే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. దేశం పెద్ద కోట్ల సుధా కేసీఆర్ సార్ కరెంట్ షాక్ కొట్టినట్టే అయింది. కరెంట్ ఎంక్వైరీ కమిషన్ రద్దు చేసే ముచ్చటే లేదు, ఏం జరిగిందో తేలాల్సిందే అని కుల్లంకుల్ల చెప్పింది. అంటే విచారణకు మాజీ ముఖ్యమంత్రి సార్ పోవాల్సిందే, కాకుంటే చైర్మన్ మారుతుండు. ఎంక్వైరీ ఓడసక ముందుకే జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేసినట్టు చెప్పిండని కోర్టుకు చెప్తే అయిన దానికి ఇంకోళ్ళని పెట్టురని సర్కార్ ఆర్డర్ వేసింది. కొత్త చైర్మన్ ఎవరనేది సోమవారం తెలుస్తుంది. లేలే నేను రూల్స్ ప్రకారమే పోయినా ఎంక్వైరీ ఎట్లా నడుస్తుందో చెప్పినా గానీ ఎవరి దిక్కు మాట్లాడలేదు అనుకొచ్చిండు నరసింహారెడ్డి సారు. అయినా సరే పెద్ద కోర్టు చెప్పినట్టే చైర్మన్ సీట్లకు వెళ్లి దిగుతాన్నాడు. ఈయన తప్పు చేసినాడు, ఇది రాంగ్ ఇది రైట్ ఏం చెప్పలేదు. అప్పట్లో రూల్ తప్పి ఛత్తీస్గఢ్ కెళ్ళి ఎక్కువ రేటు కరెంటు కొన్నారు. భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టాల్సిన జాగాలు కడతలేరు, అందుకే 81,000 కోట్ల అప్పయిందనేది కేసు. ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్ బొచ్చడు మంది ఆఫీసర్లను పిలిచి వివరాలు తీసుకుంది గానీ కేసీఆర్ సార్ ను రమ్మంటే అస్సలు పోతలేడు. నేను చేసిందే కరెక్ట్, నా మీద ఎంక్వైరీ అయిందని హైకోర్టుకు పోతే అగో గిదేంది పోవాల్సిందే అని ఆర్డర్ వేసింది. లేలే నేను పోను అని సుప్రీంకోర్టు దాకా పోతే ఆడ కూడా గిదే తీర్పు. మళ్ళీ ఇప్పుడేమంటాడో ఇక. అటు కాళేశ్వరం కమిషన్ విచారణ సుత నడుస్తుంది. నిన్న నీళ్ల శాఖ ఆఫీసర్లను ఎంక్వైరీ చేస్తే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నీళ్ల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సార్ వచ్చి ప్రాజెక్ట్ ఎట్లా కట్టింది చెప్పిండు. తుమ్మడేటి దగ్గర నీటి లభ్యత ఉండింది, మేడిగడ్డకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది కరెక్ట్ కాదు. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది. ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా.